గ్యాస్ లేకుండా ఆయిల్ లేకుండా 5 మినిట్స్లో హై ప్రోటీన్ చాట్. వెయిట్ లాస్కి టేస్టీ హెల్దీ స్నాక్స్ కావాలంటే ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి. హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ మన ఛానల్లో ఫైర్లెస్ కుకింగ్ని సిరీస్ లాగా స్టార్ట్ చేసాం కదా. నో ఆయిల్ నో ఫైర్ నో బాయిల్. అందులో 4th రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ప్యాక్డ్ పీనట్ స్ప్రౌట్ చాట్. దీన్ని 5 మినిట్స్లో క్విక్గా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దాం. ముందుగా 1 కప్ పల్లీలు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సాల్ట్ యాడ్ చేసి నానబెట్టడం వల్ల పీనట్స్కి మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగా పర్ఫెక్ట్గా నానాయో. ఇప్పుడు ఈ చాట్ కోసం కావాల్సిన కొన్ని వెజిటేబుల్స్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగానే అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని పెట్టుకున్నట్టయితే చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చాట్ని. మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ముందుగా నానబెట్టుకున్న పల్లీలు, 1/2 కప్పు క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నవి, 1/2 కప్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నవి, 3/4 కప్పు స్వీట్ కార్న్, మొలకెత్తిన మట్కి 1/2 కప్పు, మొలకెత్తిన పెసళ్ళు 1/2 కప్, 1/2 కప్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర, 1/2 లెమన్, మీ రుచికి సరిపడా సాల్ట్, పెప్పర్ పౌడరు, 2-3 పచ్చిమిర్చీలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నవి, అలాగే చాట్ మసాలా. ఇవి ఈ పీనట్ స్ప్రౌట్ చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పల్లీలు అలాగే స్ప్రౌట్స్ కదా. స్ప్రౌట్స్ కోసము ఇలా పెసలని అలాగే మట్కీని కూడా ముందుగా నానబెట్టుకొని మొలకెత్తిన తర్వాత మనం పీనట్ స్ప్రౌట్ చాట్లో యూజ్ చేయబోతున్నాము. ముందుగా ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న 1 కప్పు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. అందులో 1/2 కప్ మొలకెత్తిన పెసళ్ళు ఉన్నాయి కదా, స్ప్రౌటెడ్ పెసళ్ళు, వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మొలకెత్తిన మట్కి వాటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో స్వీట్ కార్న్ అలాగే క్యారెట్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా అలాగే సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అలాగే 1/2 స్పూన్ చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో 1/2 లెమన్ని కూడా యాడ్ చేసుకోవాలి, లెమన్ జ్యూస్ని. ఇప్పుడు ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో సాల్ట్, పెప్పర్ పౌడర్, చాట్ మసాలా అన్నీ కూడా ఈ స్ప్రౌట్స్కి, పీనట్స్కి, వెజిటబుల్స్కి కూడా పర్ఫెక్ట్గా అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అప్పుడే ఆ పీనట్స్కి టేస్ట్ వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా హెల్దీ ప్రోటీన్ రిచ్ పీనట్ స్ప్రౌట్ చాట్ రెడీ అయిందో. పల్లీలని మనం ముందుగానే నానబెట్టాం కాబట్టి డైజెషన్కి ఈజీ అవుతుంది. అలాగే న్యూట్రియంట్స్ కూడా బెటర్గా అబ్జర్వ్ అవుతాయి. ఒకవేళ సెన్సిటివ్ స్టమక్ ఉన్నట్టయితే పీనట్స్ని అలాగే యూజ్ చేయకండి, బాయిల్ చేసి యూజ్ చేయండి. ఇందులో ఆయిల్ అస్సలు యూజ్ చేయలేదు కదా, నో ఆయిల్ నో ఫ్రైయింగ్ కాబట్టి హార్ట్ హెల్త్కి కూడా ఇది చాలా మంచిది. ఇందులో విటమిన్ ఈ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అవి స్కిన్ అండ్ హెయిర్కి కూడా చాలా మంచిది. పల్లీలు అలాగే స్ప్రౌట్స్ రెండు కూడా హై ప్రోటీన్ ఉంటాయి కాబట్టి ఎనర్జీ బూస్ట్ అవడానికి పర్ఫెక్ట్ స్నాక్స్. హెల్దీ పీనట్ స్ప్రౌట్ చాట్ని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో తప్పకుండా చెప్పండి. ఫైర్లెస్ కుకింగ్ సిరీస్లో మిగతా రెసిపీస్ ఎవరైనా చూడకపోయింటే ఆ వీడియోస్ని కూడా ఒకసారి తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.